బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ అంబర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అలీకేఫ్ వద్ద ఉన్న పెయింటింగ్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ భయానక వాతావరణం ఏర్పడింది. ఓవైపు మంటలు, మరోవైపు దట్టంగా పొగ అలుముకోవడంతో బస్తీవాసులు భయంతో పరుగులు తీశారు. అయితే కంపెనీకి ఆనుకుని ఉన్న ఇంట్లో మహిళకు గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆమెని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉండటంతో ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. కంపెనీ ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా కంపెనీ? ఈ బస్సులో ఎప్పటి నుంచి ఉంది అది? కంపెనీ ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా కంపెనీ? రైట్. టర్పెంటైల్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగిన దానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ గాయత్రి. అంబర్పేటలోని అలీకేఫ్ వద్ద పెయింటింగ్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో చుట్టుపక్కల స్థానికులు కూడా ఒక్కసారిగా భయాందోళనకు అయితే గురయ్యారు. ముఖ్యంగా ఈ కంపెనీకి ఆనుకోని ఇంటిలో ఒక మహిళకైతే స్వల్ప గాయాలైనాయి. వెంటనే అక్కడ అప్రమత్తమైన సిబ్బంది కూడా ఇమీడియట్ గా 108 సర్వీసెస్ కూడా కాల్ చేసి పిలవడం జరిగింది. వెంటనే ఆ మహిళను కూడా హాస్పిటల్ కి అయితే తరలించారు. అలాగే మరొక పక్క పోలీసులు కూడా సమాచారం ఇవ్వడంతో పోలీసులు కూడా ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ కూడా ప్రస్తుతం అక్కడికి వచ్చి మంటలు కూడా ఆర్పి ప్రయత్నం అయితే చేస్తుంది. ముఖ్యంగా టెర్పెంట్ ఆయిల్ తయారు చేసే ఈ కంపెనీలోని ముఖ్యంగా ఈ మంటలు అయితే చెలరేగినాయి. వెంటనే మంటలు చెలరేగినతోనే వెంటనే అప్రమత్తమైన స్థానికులు కూడా పోలీసులకి అలాగే ఫైర్ సిబ్బంది కూడా సమాచారం అయితే ఇచ్చారు. వెంటనే సమాచారం ఇవ్వడంతో పోలీసులు కూడా ఘటనా స్థలంగా అయితే చేరుకున్నారు. అలాగే మరొక పక్క ఫైర్ ఇంజన్ కూడా అక్కడ చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తుంది. ముఖ్యంగా ఈ టర్పెంట్ ఆయిల్ తయారీ కేంద్రం కావడంతో మంటలు కూడా వేగంగా అయితే వ్యాపించాయి. ముఖ్యంగా లోపల ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగిందనే కోణంలో ప్రస్తుతం పోలీసులు కూడా విచారిస్తున్నారు. అలాగే మరొక ఈ కంపెనీకి ఆనుకొని ఒక పక్కింటిలోని ఒక ఆమెకి అయితే కొన్ని స్వల్ప గాయాలై ఇమీడియట్ గా అంబులెన్స్ పిలిపించి ఆ మహిళను కూడా దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి అయితే పోలీసులు అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం ఈ అగ్ని ప్రమాదం ఎలా చోటు చేసుకుందనే కోణంలో ప్రస్తుతం పోలీసులు కూడా విచారిస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ కుమార్.